ఆ ఊర్లో గీత కార్మికుడు తాడి చెట్టు మీద నుంచి పడిపోయాడు. దాదాపు 8 పక్కటెముకలు ఇరిగిపోతే మనం అందరినీ అడిగాం, అధికారులను అడిగాం, ఎక్సైజ్ అధికారులను అడిగాం, మనకున్న కార్పొరేషన్లని, మనకి ఏదైతే కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ అడిగాం. దీనికి సంబంధించి గీత కార్మికుడు చెట్టు మీద నుంచి చనిపోయినా ఏ విధమైన నష్టపరిహారం ఇవ్వటానికి మాకు అవకాశం లేదని చెప్పిన పరిస్థితి. ఇది మన గీత కార్మికుల దుస్థితికి ప్రధానమైన కారణం. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మనకి మొన్న లోపూళ్ళలో మనవాళ్ళందరూ ఆ ఊళ్ళో ఎంత కట్టడిగా ఉంటారో మీ అందరికీ తెలుసు. మనవాళ్ళంతా ఒక తీర్మానం చేసుకున్నారు, ఎవరో సారా గీయకూడదని చెప్పి. ఒక అతను సారా గీస్తే ఎక్కడా లేనంత జరిమానా మనవాళ్ళు ఐక్యంగా అందరూ కలిసికట్టుగా తీసుకుంది. దాన్ని కాదని చెప్పి ఒకళ్ళు మనవాళ్ళు చేస్తుంటే దాని మీద మనవాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే అక్కడ ఈరోజు మనవాళ్ళకి ఇబ్బందులు పెట్టి ఒకరు